తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు న్యాయబద్ధమైన శాంతియుత ధర్నా నిర్వహిస్తున్నారు. ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో వారు శాంతియుతంగా వివిధ ఆర్టీసీ డిపోల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆపేట డిపో వద్ద ధర్నా నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులను అడిగి తెలుసుకుందాం. అసలు వారి డిమాండ్లు ఏంటి, వారు ఎందుకు ధర్నా చేస్తున్నారని తెలుసుకుందాం. డిమాండ్స్ ఏంటి అన్న? మా డిమాండ్స్ అనేది ఫస్ట్, నా పేరు డిఆర్ కుమార్, ఐఎన్టీసీ డిపో సెక్రటరీని. సూర్యాపేట డిపో. మేము కోరుకునేది ఒకటే, గత 2019లో జరిగిన 50 రోజుల సమ్మె కారణంగా ఆ సమ్మెలో 50 రోజులు 38 మంది మా కార్మికులను పోగొట్టుకొని కూడా మేము సమ్మె చేసినాం. మాతో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైంది. ఏపీఎస్ఆర్టీసీ పోయి ఇది టీజీఎస్ఆర్టీసీ అయింది, అది ఏపీఎస్ఆర్టీసీ అయింది. బైలా ఒకటే బైలా, ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నప్పుడు ఒకటే బైలా ఉంటుంది, ఒకటే రూల్స్ ఉంటుంది. వాళ్ళ విలీనమైనప్పుడు మాదెందుకు కాదు, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి విలీనమైనప్పుడు మేమేదో విడిపోయి బతుకుదాం, మంచి బతుకు మన తెలంగాణను సాధించుకుంటే ఏ కష్టాలు పడుతున్నాం. నెంబర్ 2, గత ప్రభుత్వం చేసిన తప్పే ఈ ప్రభుత్వం కూడా అదే అడుగుజాలు నడుస్తుంది. మేము కోరుకునేది ఏంటంటే, సమ్మెకు రావడం కారణం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో అదే మేము అడుగుతున్నాం. ముఖ్యంగా మాకు ఇచ్చిన హామీలు ఏంది, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, మాకు రావాల్సిన పేష్కలు ఇస్తామన్నారు. ఆ పేష్కలు కాలేదు. 3 ఏంటంటే యూనియన్ని పురోగతిస్తామన్నారు, మన గుర్తింపు ఎలక్షన్లు పెడతా అన్నారు, అది కాలేదు. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగ భద్రత లేదు, అది అడుగుతున్నాం. మెరుగైన హాస్పిటల్ అడుగుతున్నాము. ప్రైవేటు బస్సులను ప్రోత్సహించే బదులు ఇప్పుడు జేబీఎం బస్సు, ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. మొత్తం వ్యవస్థ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ బస్సులు అంటున్నారు. ఆ ఇచ్చే సబ్సిడీ కార్పొరేట్ ఆదానికి అంబానీ వాళ్ళకి ఇచ్చే బదులు ఆర్టీసీ అనేది ప్రజల సొత్తు, ప్రజా రవాణా సంస్థ, దేశంలో అతిపెద్ద సంస్థ. ఈ ఆర్టీసీ సంస్థకి ఇస్తే వాళ్ళే మెయింటైన్ చేసుకొని రిక్రూట్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, 60 సంవత్సరాలు చేసింది ఉన్నోళ్ళకి డబ్బులు లేక. ఆ 60 సంవత్సరాలు పెంచడం వల్ల మిగతా 2 సంవత్సరాలు 58కి రిటైర్ అవ్వాల్సిన వాళ్ళు 60కి అయినప్పుడు మిగతా 2 సంవత్సరాలు చదువుకున్న యువత అంతా తాగుడుకు గంజాయికి బానిస అవుతారు కదా. ఇప్పుడు వ్యవస్థ అట్లా దెబ్బతింటుంది కదా. దాన్ని అదే జేబీఎం కంపెనీ, అదే ఎలక్ట్రిక్ బళ్ళను ఆర్టీసీ కొనుగోలు చేస్తే 10,000 14,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆర్టీసీలో. వాళ్ళ రిక్రూట్మెంట్ అయితే యువతకు కూడా ప్రోత్సాహం జరుగుతుంది కదా, వాళ్ళకు యువతకు కూడా ఉద్యోగాలు దొరుకుతుంది. రోడ్ల మీద ఇట్లాంటివి కావు కదా. అది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ప్రైవేటు కార్పొరేటర్ వాళ్ళకే అందరం ఎక్కించుకుంటా వాళ్ళనే కోటీశ్వరులకు వేల కోట్లకు ఇవాళ టాప్ 10లో కోటీశ్వరులు వీళ్ళ పేర్లు వెళ్తుంది. మెగా కిసాన్ వెళ్తుంది, అంబానీ వెళ్తుంది, వాళ్ళు వెళ్తుంది. మరి ఇది ప్రజా వ్యవస్థ, ప్రజా పార్టీ అన్నప్పుడు ఈ ఆర్టీసీ ప్రజల సొత్తు అన్నప్పుడు మరి ప్రజల గురించి సౌకర్యం ఉన్న ఆర్టీసీని మరి ఇంకా బలోపేతం చేయాలంటే మహాలక్ష్మి ద్వారా ఆర్టీసీకి లాభం వస్తుందంటే మరి అదేదో జేబీఎంని మరి ఆర్టీసీ కొనుగోలు చేస్తే అయిపోతాయి కదా. మహాలక్ష్మి పథకం తర్వాత ప్రభుత్వం ఇదివరకు అప్పులలో ఉన్నటువంటి ఆర్టీసీ ఇప్పుడు లాభాల్లోకి వచ్చిందని చెప్పి అది అంతవరకు నిజం? అది వాస్తవానికైతే ఇప్పుడు 50 మంది ఎక్కాల్సిన బస్సులో 120-130 మంది ఎక్కుతున్నారు. ఆర్టీసీ బస్సు కెపాసిటీ ఎంత, 50 సీట్లు ఉంటుంది. దానికి 120-130 మంది కూడా ఎక్కుతున్నారు. దానివల్ల ఆర్టీసీకి అంటే రోజుకు 65 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు, మహాలక్ష్మిలు దిగుతున్నాయి. మరి అలాంటప్పుడు నెలకు 350 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తున్నప్పుడు అంటే లాభాల్లో ఉన్నట్టే కదా. లాభాల్లో ఉన్నప్పుడు ఆర్టీసీ నష్టాలు ఎందుకు ఉంటుంది? మామూలుగా ఆ డబ్బులన్నీ ఎటుపోతున్నాయి, ఏ లెక్కలో పోతున్నాయి? 5 లేవట్లే కదా. మేము ఏమేమి అడుగుతున్నాం, మాకు పిఆర్సీ చేసినా కానీ మాకు ఇంకా మేము కష్టపడి మేము 8 గంటలు చేయాల్సిన డ్యూటీని మేము 12 గంటలు చేస్తున్నాము. 2 రోజులు డ్యూటీ చేయాల్సింది 18 గంటలు చేస్తున్నాం. తెల్లారి గంటలు 5 గంటలు ఎక్కితే రాత్రి 11 గంటలకు, ఆడోళ్ళు కూడా రాత్రి 9-10 గంటలకు డ్యూటీ దిగుతుర్రు. మరి వర్కర్ల వల్ల ఆడ నష్టం వస్తుంది. మేమేం అడుగుతున్నాం, మాకు పిఆర్సీ అడుగుతున్నాం, మాకు ఉద్యోగ భద్రత అడుగుతున్నాం. పక్క రాష్ట్రంలో అయినట్టు ప్రభుత్వ విలీనమైనట్టు మాకు విలీనం కావాలంటున్నాం. మాకు ఇప్పటి కూడా సమాజంలో ఆర్టీసీ కార్మికులు అంటే గుర్తింపు లేదు. మమ్మల్ని ఒక అడ్డ మీద కూలో లెక్కనో లేకపోతే మామూలు ఊరు బయట ఉన్న లెక్కను మాకు భావిస్తారు. కానీ ప్యాసింజర్ అయినా ఎవరైనా కూడా మమ్మల్ని లెక్క ఎవరు చేయరు. మాకు సమాజంలో గుర్తింపు రావాలంటే 1932లో ఆర్టీసీ పుట్టింది. ఇవాళ ఆర్టీసీ అనేది అందరికి తెలుసు, చరిత్ర అనేది.
అలాంటి ఆర్టీసీని కన్వినియోగం చేసి మొత్తం ప్రైవేట్ పరం చేద్దామంటే ఎంతవరకు సముచితం అది? ఇప్పుడు మరి ఈ ధర్నా అనేది 2వ రోజుకు చేరుకుంది కదా, మరి ప్రభుత్వం నుంచి ఏమన్నా వచ్చినాయా? ప్రభుత్వం నుంచి చర్చలు పిలుస్తున్నారు, సఫలం అది విఫలమవుతుంది, మళ్ళీ వెనుకొస్తారు, మళ్ళీ కూర్చుంటారు. మేము ఒకటే కోరుతున్నాము, ఎంత త్వరగా సీఎం గారు, మన రెవెన్యూ మినిస్టర్ గారు, ట్రాన్స్పోర్ట్ ముగ్గురు కలిస్తేనే, ఈ త్రిమూర్తులు కలిస్తేనే అది సక్సెస్ అవుతుంది. ఎండి గారు లేకపోతే ఇంకోలు అయితే కలవదు అది. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ముగ్గురు ఉండాలా. సీఎం గారు ఉండాలా, రెవెన్యూ మినిస్టర్ ఉండాలా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండాలా. వీళ్ళు ముగ్గురు తలుచుకొని చేస్తేనే అవుతుంది. ఫైనల్గా మీరు ఏమనుకుంటున్నారు? మేము ఫైనల్గా ఒకటేనండి, మేము 50 రోజులు సమ్మె చేసి 38 మందిని పోగొట్టుకున్నాము. ఇంకా ఇదే మాకు ఆర్టీసీలో సమ్మె అనేది లాస్ట్, ఇది ఇంతటితోనే అయిపోవాలా. ఎందుకంటే రాబోయే భవిష్యత్తుకు కూడా జనాలకు కూడా మేము ప్రైవేటు వ్యవస్థని రద్దు చేయండి నెంబర్ 1 కోరుకునేది. ఆ ఎలక్ట్రిక్ బస్సు అయితే కొంటుర్రో అది ఆర్టీసీ కొనుగోలు చేయాలా, నెంబర్ 1 మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత యూనియన్లోని గుర్తింపు సంఘాలు ఎలక్షన్లు పెట్టాలా, ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేయాలా. ఇది చేస్తేనే ఆర్టీసీ అనేది ప్రజాపాలనలో ఇంకా ముందుకు పోతుంది. ఇప్పుడు గతంలో కూడా ఎన్నో బస్సులు తీసుకున్నాయి. ఇప్పుడు మా మినిస్టర్ గారు మహిళా మండలితోని కొత్త బస్సులు అంటారు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రీజన్కు 200-300 బస్సులు కొంటున్నారు. ఇవన్నీ ఆర్టీసీకి వచ్చాయి కదా, ఆర్టీసీ బాగా పెట్టడానికే కదా, ఆర్టీసీ డెవలప్ చేయడానికే కదా. మరి అలాంటప్పుడు మా కష్టాలు కూడా మీరే కదా తీర్చేది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అనే ముచ్చటేగా మేము అడిగేది. ఇప్పుడు 50 రోజుల సమ్మెలో పొన్నం ప్రభాకర్ గారు వీడికి వచ్చిర్రు, సూర్యాపేటకు వచ్చిర్రు, ఇదే చెట్టు కింద ఉండి మాట్లాడిర్రు, మాకు ఫుల్ అభయం ఇచ్చిర్రు, మా వెనకాల మీ వెనకాల మేము ఉన్నామన్నారు. అదేదో అయ్యాలన్నది మేము అలా అడుగుతున్నాం. పేరు జరీనా బేగం, సూర్యాపేట డిపో కండక్టర్ని. ఆ రోజు గత ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం రాకముందు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాతో అందరు కార్మికులతో కలిసి అన్ని డిపోలలో తిరిగి మీకు న్యాయం చేస్తాము అని మాతో చేయగలిపి మేము వస్తే మేనిఫెస్టోలో పెట్టిన అవన్నీ మేము మీకు చేస్తాము, నెరవేర్స్తాము అని చెప్పిర్రు. మాతో కలిసిరు రెడ్డి సారు, మాతో కలిసి మాతో పోరాడిండ్రు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాతో పోరాడిండ్రు. మేము రాగానే మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని మేనిఫెస్టోలో 5 పెట్టారు. ఆ 5 ఈరోజు మేము ఇంద్రమ్మ ఇచ్చిన తెలంగాణ నుంచి మీకు ఒక తండ్రిగా అడుగుతున్నాము, ఇంద్రమ్మని తల్లిగా అనుకున్నాము. అలాంటప్పుడు ఒక తల్లి కాడ తండ్రి కాడ వాళ్ళు ఇచ్చిన బొమ్మలు చూపించి అది ఏదైనా పిల్లలకు చూపించినప్పుడు వాళ్ళు మర్చిపోయినప్పుడు మేము వాళ్ళని గుర్తు చేసి అడుగుతున్నాము. కాబట్టి మీ బాధ్యత మా డిమాండ్స్ని ఇవ్వాలి, అది మీ బాధ్యత. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మా కండక్టర్ లేడీస్లని కానీ జెంట్స్ని కానీ మమ్మల్ని కన్నీరు పెట్టనీయకుండా మా బాధని అర్థం చేసుకోండి సార్. మీరు ఇచ్చిందే మేము ఒక తల్లికి తండ్రికి అడిగినట్టు అడుగుతున్నాము, అది మా బాధ్యత. మీ బాధ్యత నమస్కరించి అడుగుతున్నాము, మీ బాధ్యత అది. దయచేసి మా డిమాండ్లని నెరవేర్చండి సార్. చూశారు కదా, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద సూర్యాపేట డిపోకు చెందినటువంటి ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. మేము కొత్తగా అడిగేది ఏం లేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇతర మంత్రులు కానీ ఇచ్చిన హామీలనే మేము కోరుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. న్యాయబద్ధమైన మా డిమాండ్లను నెరవేర్చి మాకు న్యాయం చేయాలి, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. नहीं चलेगा